ఈరోజు నేను పిల్లలు పుట్టకుండా ఉండడానికి పురుషులలో ఉన్న కారణాల గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నోయల్ జాన్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ జాయ్ హాస్పిటల్, క్లౌపెట్ ఫస్ట్ లైన్, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ప్రధానంగా జెనెటిక్ కాజెస్ అంటే బై బర్త్, పుట్టుకలోనే కొంతమందికి టెస్టికల్స్ బీజాలు చిన్నవిగా ఉంటాయి. ఇంకొంతమందిలో బీజాలు క్రిందకి రాకపోవచ్చు, పొట్ట లోపలే, కడుపు లోపలే ఉండే అవకాశం ఉంది. ఇంకొంతమందిలో చిన్న వయసులోనే చెంపల వాపు రావడం వల్ల, చెంపల వాపు వచ్చినప్పుడు చెంపలతో పాటు టెస్టిస్ కూడా ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయ్యి పర్మనెంట్ గా టెస్టిస్ చిన్న వయసులోనే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారందరికీ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు జీరో కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ కండిషన్స్ లైక్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి వారికి కూడా టెస్టిస్ చిన్నగా ఉండి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా లేకపోతే అసలు లేకుండా ఉండవచ్చు. మిగిలినవి మనం చూస్తే లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, తర్వాత ఒబేసిటీ అంటే ఎక్కువ లావుగా ఉండడం, ఇవన్నీ కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి కారణాలు. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే, అంటే మనం తినే ఫుడ్ ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి తీసుకుంటూ, వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ, తర్వాత కొన్ని మందులు వాడుకుంటే కొంతమందికి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే జెనెటిక్గా బై బర్త్ చిన్న టెస్టిస్ ఉన్నవారు, లేకపోతే అన్డిసెండెడ్ టెస్టిస్ బీజాలు క్రిందకు రాకుండా కడుపులోనే ఉన్నవారు, లేకపోతే మమ్స్ చెంపలవాపు ద్వారా టెస్టిస్ చిన్నవి అయిపోయిన వారు, ఇలాంటి వారిలో ఏ ట్రీట్మెంట్ లేదు వారికి, అంటే కౌంట్ పెంచే అవకాశం లేదు. అలాంటి వారు అనవసరంగా సంవత్సరాల తరబడి ఏదో మందులు వాడి టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే డైరెక్ట్గా IVF ICSIకి వెళ్ళవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.